నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు కొంతమందికి పెల్విక్ అన్నది ఈ భాగం అసిమెట్రిక్ అయిపోతుందండి. అంటే మనం ఎక్కువగా ఇలా నిల్చోవటం వల్ల, ఒక కాళ్ళ పైన ఇలా నిల్చోవటం వల్ల, లేదా కూర్చునేటప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చునే వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటామండి. అది ఒకవేళ అలవాటు అయిపోయింది అనుకోండి, తెలియకుండానే ఇక్కడ షేప్ అవుట్ అయిపోతుంది. మనకి ఇక్కడ తెలియదండి, భుజం ఒకటి పైకి ఒకటి కిందికి అయిపోతుంది, లేదా ఫేస్ దగ్గర మనము చేంజెస్ని అయితే గమనించవచ్చు. ఇలాంటి అసిమెట్రిక్ థింగ్ అవ్వకుండా ఉండటానికి ముఖ్యంగా మనము నిల్చునే కూర్చునే పోస్చర్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇవాళ మన సాధనాన్ని అయితే చూపిస్తానండి. ఎటువంటి ఆసనాలు చేయటం వల్ల మనము ఈ పెల్విక్ అసిమెట్రిక్ నుంచి మనం ఎలా బయటపడవచ్చు చూపిస్తాను, చూసేద్దాం. ఇవాళ మన సాధనాలో వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు నేను నిల్చున్నాను, స్టాండింగ్ పొజిషన్, మీరు ఈ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ముందుకి, మళ్ళీ హ్యాండ్స్ని సెపరేట్, ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి చేసి మళ్ళీ హ్యాండ్స్ని అప్ చేయండి. ఆ తర్వాత స్క్వాట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను హ్యాండ్స్ని లిఫ్ట్ చేస్తున్నాను, సైడ్కి స్ట్రెచ్ చేస్తున్నాను, మళ్ళీ సెంటర్కి వచ్చేసి మళ్ళీ పైకి వచ్చి శ్వాసని వదులుతూ స్క్వాట్ చేసి డౌన్ చేస్తున్నాను. మనము ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల బాడీలో వార్మపే కాదండి, మనకి బ్రీదింగ్ కూడా అవుతుంది. శ్వాసని తీసుకొని వదిలేటప్పుడు మనము టాక్సిన్స్ని రిలీజ్ చేస్తున్నాము, బాడీని ఎనర్జైజింగ్ కూడా చేస్తున్నామండి. గుర్తుపెట్టుకొని శ్వాసని తీసుకొని హ్యాండ్స్ అప్ చేసి శ్వాసని వదిలేటప్పుడు డౌన్ చేయండి. మనం కలిసి ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. నెక్స్ట్ మూమెంట్ మనము మన షోల్డర్స్ పైన చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదులుతూ డౌన్ చేయండి. చూడండి, నా పై భాగాన్ని ఫిక్స్డ్గానే పెట్టాను. మనం ఇలా టర్న్ ఇలా చేయట్లేదండి, ఓన్లీ షోల్డర్ జాయింట్ పైన మనము ఫోకస్ చేస్తూ ఈ మూమెంట్ని చేస్తున్నాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాం. నెక్స్ట్ మనము ఎడమ చేతితో కూడా చేస్తున్నామండి. రివర్స్ డైరెక్షన్లో మెల్లగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఈసారి లెగ్స్ని కొంచెం డిస్టెన్స్ క్రియేట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. లెగ్స్ని మూవ్ చేయకుండా నేను ట్విస్ట్ అవుతున్నానండి, సేమ్ అలాగే మీరు ట్రై చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయొచ్చు. హ్యాండ్స్ కొంచెం పెయిన్ ఉంటాయండి, జస్ట్ ఇలా హ్యాండ్స్తో ఆపోజిట్ హ్యాండ్తో ఇలా మసాజ్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తూ నెక్ మూమెంట్ అండి. శ్వాసని తీసుకుంటూ చిన్ని అప్ లిఫ్ట్ చేయండి,
శ్వాసని వదులుతూ చిన్ని డౌన్. శ్వాసని తీసుకుంటూ చిన్న అప్. శ్వాసని వదులుతూ డౌన్. కంటిన్యూ. మెల్లగా చిన్ని డౌన్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. నెక్ మూమెంట్ చేయటం చాలా అవసరం అండి. నెక్ స్టిఫ్ అవ్వకుండా, అలాగే సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్ట్రెయిన్ని తీయాలంటే, అలసటని దూరం చేయాలంటే నెక్ మూమెంట్ కంపల్సరీగా చేయాలి. కాబట్టి దీన్ని అలవాటు చేసుకోండి. నెక్స్ట్ నేను ఒక వైపున తిరుగుతూ శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి, నా నడుము భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ వెనక్కి ఆర్చ్ అవుతున్నాను. మళ్ళీ మెల్లగా స్లోగా సెంటర్కి వచ్చేసేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఆర్చ్ బ్యాక్. శ్వాసని వదులుతూ సెంటర్లోకి. ఈ మూమెంట్ కంటిన్యూ చేద్దామండి. గుర్తు పెట్టుకుంటూ మనము మోకాలని స్ట్రైట్గా, చేతులని స్ట్రైట్గా పెడుతూ మనము ఆర్చ్ బ్యాక్ చేస్తున్నామండి. కళ్ళని క్లోజ్ కాకుండా ఓపెన్ చేసి పెట్టండి. వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కళ్ళని ఓపెన్గా పెడుతూనే మనము ఈ ప్రాక్టీస్ని చేస్తున్నాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. నెక్స్ట్ మన వార్మప్స్లో చూడండి, కుడి కాలని ముందుకి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ పైన, శ్వాసని వదులుతూ డౌన్. ఈసారి రివర్స్ డైరెక్షన్లో. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో. రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. మనము ఆసన సాధన చేసే ముందు ఈ పెల్విక్ అసిమెట్రిక్ ఉన్న వాళ్ళు మనం ఎక్కువగా ఒక లెగ్ పైన బ్యాలెన్స్ చేయటం, లేదా ఒక కాళ్ళపైన ఎక్కువగా కూర్చోవటం వల్ల ఒక కాలు స్ట్రెంగ్తెన్ అవుతుంది, మరొక కాలు వీక్గా ఉంటుందండి. అలా కాకుండా ఉండటానికి మనము యోగా సాధన చేస్తున్నా కూడా ఎన్నిసార్లు మనం కుడి వైపున చేస్తున్నామో అన్నిసార్లు ఎడమ వైపున కూడా చేయాలండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ హెల్త్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి నేను చెప్తున్నాను, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు తాడాసన. ఈ తాడాసనలో ఒక వేరియేషన్ని చూపిస్తాను. చాలా సులువుగా ఉంటుందండి, కానీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఒక వైపున తిరుగుతున్నాను చూడండి. 2 కాళ్ళని మోకాలని జోడించండి. షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ మన ఐ లెవెల్లో మన నెక్ని ఈ పొజిషన్లో హోల్డ్ చేస్తాం. ఈవెన్గా 2 కాళ్ళపైన సేమ్ వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. అంటే మనకి తెలిసి తెలియకుండా ఒక కాళ్ళపైన ఎక్కువ, ఇంకో కాళ్ళపైన తక్కువ కాకుండా 2 కాళ్ళపైన ఈవెన్గా వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయండి. వన్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని అనిపించిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతులని సైడ్ నుంచి స్ట్రెచ్ చేస్తూ 2 చేతులని జోడిస్తూ పైన వైపున చూడండి. ఇక్కడ మనము కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాము. మెల్లగా శ్వాసని వదులుతూ హ్యాండ్స్ని రిలాక్స్. చూసారు కదండి, తాడాసనలో 2 కాళ్ళు మోకాళ్ళు ఒకటే దగ్గర ఉండాలి. పెల్విక్ని వెనక్కి కాకుండా కొంచెం ముందుకి కాన్షియస్గా ముందుకి ప్లేస్ చేస్తూ షోల్డర్స్ని రోల్ బ్యాక్. అలాగే ఐ లెవెల్లో మన హెడ్ని పెట్టడం చాలా అవసరం. ఈ చిన్న చిన్న అలైన్మెంట్ చెప్పానండి, వీటిని ఫాలో అవ్వటం వల్ల మనకి ఎక్కువ వరకు బెనిఫిట్స్ ఉంటాయి. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి తాడాసన. ఈ తాడాసన చేయటం వల్ల మనము ఈక్వల్గా మన వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల 2 లెగ్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అలాగే పెల్విక్ అసిమెట్రిక్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలైన్ చేస్తుందండి. మన బాడీని అలైన్ చేస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ హనుమానాసన. దీన్ని ఇంగ్లీష్లో హాఫ్ స్ప్లిట్ అంటారండి. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అశ్వ సంచలనాసనలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను, చూడండి. ముందుగా నేను కుడి కాళ్ళని ముందు పెట్టాను, ఎడమ కాళ్ళని వెనక్కి పెట్టాను, చూడండి. అలాగే ఎడమ కాళ్ళని ఇలా ముందుకి కాకుండా ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఇలా మనం స్ట్రైట్ చేస్తున్నాము. మోకాల దగ్గర నుంచి స్ట్రైట్ చేస్తూ మీ నుదుటిని కానివ్వండి చిన్ని మోకాల కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలనాసన, శ్వాసని వదులుతూ మనము బెండ్ అవుతున్నాం. ఇదండి అర్ధ హనుమానాసన. మనం చూసాము శ్వాసని తీసుకుంటూ అశ్వ సంచలనంలో ఉంటూ శ్వాసని వదులుతూ మోకాలని స్ట్రైట్ చేస్తూ ముందుకి బెండ్ అవ్వండి. మనము బెండ్ అయ్యే ప్రాసెస్లో కూడా రౌండ్ చేసి బెండ్ అవ్వద్దండి. స్పైన్ని లెంతెన్ చేస్తూ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగానికి అంటే ఆమ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము బెండ్ అయ్యే ప్రాసెస్లో మన వెన్నుముక్కని అలాగే అబ్డామినల్ మజిల్స్కి మనకు మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము బెండ్ అవ్వటం వల్ల మైండ్ని చాలా కామ్ డౌన్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మనం కలిసి కొన్నిసార్లు 2 కాళ్ళతో చెప్పినట్టు మనం ఇక్కడ 10 సార్లు చేస్తే కుడి కాళ్ళతో, ఎడమ కాళ్ళతో కూడా 10 సార్లు చేయండి. కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ హనుమానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు కపోతాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా అధోముఖాలోకి రావాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. చూసేద్దాం. ముందుగా చూడండి, నేను నా ఛాతీని ఎంతైతే అంత కాళ్ళకి దగ్గరగా పుష్ చేస్తున్నాను. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మనము కుడి కాళ్ళని పైకెత్తుతున్నాము. శ్వాసని వదులుతూ కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తేండి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ రిలాక్స్ చేయొచ్చు. శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ ఎడమ మోకాలని 2 చేతుల మధ్యలోకి తేండి. ఇదండి కపోతాసన. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి కపోతాసన. ఇది ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. మన హిప్ దగ్గర స్ట్రెచ్ ఉండటం వల్ల మనకి పెల్విక్ అసిమెట్రిక్ అన్నది చాలా వరకు సిమెట్రిక్ అయిపోతుందండి. అంటే బాడీని అలైన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త బద్ధ కోణాసన. ఇది కూడా ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. చూసేద్దాం ఆసనాన్ని ఎలా చేయాలో. ఈ ఆసనం చేయటానికి నేను నా వీపు వైపున పడుకుంటున్నాను. మీరు కూడా ఈ పొజిషన్కి వచ్చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 చేతులని బాడీకి దగ్గరగా ఇలా స్ట్రెచ్ చేస్తూ 2 కాళ్ళని మనం ఫోల్డ్ చేస్తూ మోకాలని పైకి పాయింట్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ 2 మోకాలని సైడ్స్కి ఇలా స్ట్రెచ్ చేస్తున్నాం. కావాలంటే మీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని కూడా స్ట్రెచ్ చేయొచ్చు. ఎంతైతే అంత కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇలా కొన్ని క్షణాలు ఐస్ని క్లోజ్ చేస్తూ ఈ పొజిషన్లో ఉండండి. మళ్ళీ మెల్లగా 2 కాళ్ళని ముందుకి తీసుకొస్తూ స్ట్రెచ్ చేయొచ్చు. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త బద్ధ కోణాసన. చెప్పినట్టు ఇది ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా ఈ పెల్విక్ ఈ రీజియన్ అసిమెట్రిక్గా అయితే, బ్యాలెన్స్ ఒకటి పైకి కిందికి అయితే వాళ్ళు ఎలాంటి ఆసన సాధన చేయాలో చూపించాను. తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా మనకి పెల్విక్ అసిమెట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ కోసమే అని. ముఖ్యంగా మనము ఒక వైపున ఎక్కువగా నిల్చోవటం చేయటం కాకుండా పడుకోవటం కూడా ఒకటే వైపున పడుకుంటామండి. అలాగే మనం బ్యాగ్ క్యారీ చేసిన ఓన్లీ కుడి వైపునే వేసుకొని వెళ్ళటం కూడా అలవాటైతే ఇది కిందికి వెళ్ళిపోతుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది, తెలియకుండానే జరిగిపోతుంది. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటూ మనము బ్యాగ్ వేసుకునే విషయంలో, పడుకునే విషయంలో ఎక్కువగా మనము యాక్టివ్గా ఉండటానికి ఏదో ఒక యాక్టివిటీ, స్పోర్ట్స్, లైట్ స్పోర్ట్ కూడా అలవాటు చేసుకున్నా కూడా మనకి చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి.
ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.